వీరస్వామి గారు నమస్తే సార్. ₹10 ఐటమ్ని ₹100కి ఎక్కువ అమ్ముతుంటారు, అంటే మార్జిన్ ఎక్కువ జనరేట్ చేస్తారు, అందుకే ఇంత సంపాదించి ఈ లెవెల్లో ఎదగగలిగారు. ఎక్కువ మార్జిన్తో చేసుకుంటే తక్కువ కస్టమర్కి సేల్ చేయాలి. ఆ రూల్ వల్ల మన దగ్గర ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి సార్. మా అమ్మ కూలి పని చేస్తుండే, మా నాన్న ఒక ఆఫీస్లో జాబ్ చేస్తుండే. కష్టం గురించి, డబ్బుల గురించి మా అమ్మ నాకు బాగా నేర్పించింది. సమాజంలో ఎలా బ్రతకాలనేది మా నాన్నగారు చూపించారు. సో ఫస్ట్ స్టోర్ ఎక్కడ స్టార్ట్ చేశారు సార్ మీరు? కుకట్పల్లిలోనే స్టార్ట్ చేసాము ఫస్ట్ స్టోర్. ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు? బేసిక్ 2 to 3 lakhs. మా మిస్సెస్ ఆమె దగ్గర ఉన్న బంగారం కూడా నాకు ఇచ్చేసింది. మళ్ళీ దాని తర్వాత మా సిస్టర్ వాళ్ళు కూడా ఉండే, మా బావగారు కానీ వాళ్ళు కానీ కొద్దిగా హెల్ప్ చేశారు, మనీ కూడా. మళ్ళీ మా అమ్మ మా వైఫ్ కూడా ఇంట్లోనే మన దగ్గర ఉన్న 15-20 మంది పిల్లలు ఉన్నారు. ఫుడ్ కూడా వాళ్ళే మొత్తం అరేంజ్ చేసి ఇంట్లోనే వంట చేసి వాళ్ళందరికీ కూడా 5 to 6 years కన్నా ఎక్కువ బాగా నడిచింది అది. ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, కర్టన్స్ కావచ్చు, బెడ్షీట్స్ కావచ్చు, విండో బ్లైండ్స్ కావచ్చు, వాల్ పేపర్స్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఇంటీరియర్ ఫర్నిచర్, సోఫా కవర్స్ కావచ్చు, ఈ సెగ్మెంట్ లో కస్టమర్ పర్చేజ్ చేసేటప్పుడు జనరల్ గా చేసే మేజర్ మిస్టేక్స్ ఏముంటుంది? అంటే వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ పెరుగుతున్నాయి. మన దగ్గర మేమేం వాళ్ళకి వాస్తవానికి ఏమి ఇస్తామంటే, మీరు ఒక్కసారి వచ్చి ఈ ఇంపోర్టెడ్ మెటీరియల్స్కి మీరు మీ దగ్గర అమ్ముతున్న ఏవైతే ఉంటున్నాయో ఐటమ్స్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటారు? చాలా డిఫరెన్స్. చైనీస్ ఐటమ్లో స్టార్టింగ్ ఐటమ్ ఏదైనా ఉన్నా 5 సంవత్సరం తర్వాత కూడా ఇప్పుడే వేసామేమో అన్నట్టు ఉంటుంది. అది మన దగ్గర ఉన్న మెయిన్ ప్రియారిటీ. ఆన్లైన్ కంటే బయట ఎక్స్పెన్స్ ఉంటుంది కొంత గొప్ప, బట్ మీరేం చెప్తున్నారంటే ఆన్లైన్ కంటే తక్కువ ప్రైస్ ఇస్తానని ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. 100% వింటున్నా. 100%. ఎట్లా పాసిబుల్ మీకు అది? అంటే మేము డైరెక్ట్ మళ్ళీ కస్టమైజ్, వాళ్ళ కస్టమర్కి ఏ రకంగా కావాలి, ఎలా మోడల్ కావాలి, ఆ రకంగా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ వాళ్ళకి ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసిస్తాం. అది మెయిన్ బెనిఫిట్. అంటే ఎప్పుడన్నా ఒక కస్టమర్ ఏదైనా ప్రోడక్ట్ తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ ఎవరో పక్క వాళ్ళు వచ్చి ఇదేంటి ఇలా తీసుకున్నావు, ఇదేంటి ఇలా తీసుకున్నావు కామెంట్స్ వచ్చి అలాంటివి ఏమైనా మీకు ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినాయి ఎప్పుడన్నా? అయితే జరగలేదు. ఏదో ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటుంది కదా మీకు? 99% జరగలేదు. ఎందుకు జరగలేదంటే, బట్ ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి కానీ ఒక బిజినెస్ రన్ అవడానికి కానీ ఫ్రంట్ ఎండ్ ఒకళ్ళు ఉంటే వాళ్ళ నీడలాగో లేకపోతే వాళ్ళ సపోర్ట్ ఫంక్షన్ లాగో, అంటే ఒకవేళ మీరైతే మీరు ఉన్నా లేకున్నా సేమ్ మీరు ఉంటే ఎలా మీ బిజినెస్ రన్ అవుతుందో అలాంటి ఒక పిల్లర్ ప్రతి ఒక్కరికి ఉంటారు. మా బ్రదరు, ఓకే, నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను ఫ్రేమ్ లో నేను ఉంటున్నా, కానీ బ్యాక్గ్రౌండ్ ఇద్దరు కలిసి ఇవాళ ఇద్దరు ఫ్రేమ్ లోకి వచ్చేసారు. సార్, ఈ పాడ్కాస్ట్ ద్వారా, మన ఇంటర్వ్యూ ద్వారా మీరు మీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ లేకపోతే ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వ్యూవర్స్ కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా? 10 to 12 years జర్నీలో ఇంతెత్తు ఎదిగాను అంటే ఆ కస్టమర్సే నాకు. మీ కస్టమర్సే? మా కస్టమర్సే. వాళ్ళు నాకు ఇప్పుడు ఒక రకంగా ఆలోచించుకుంటే దేవుళ్ళు నాకు. వాళ్ళు లేకపోతే మేము లేము. వాళ్ళందరికీ నేను మీ ద్వారా పెద్ద థ్యాంక్ఫుల్గా, కృతజ్ఞత భావంతో చెప్తాను. అండ్ వేరే వ్యూవర్స్కి ఒక్కసారి 1 time ఓన్లీ జస్ట్ విజిట్ చేసి వెళ్ళిపోతే వాళ్ళకి అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఓన్లీ చెప్తున్నానా, నిజాయితీగా అక్కడ ఉందా లేదు.